వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 1998 సెప్టెంబర్ 23 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశ మార్చిన రోజు ఆనాటి ప్రధాని వాజ్పేయి ప్రారంభం చేసిన హైటెక్ సిటీ వల్ల లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు 25,000 రూపాయల శాలరీ అంటే ఆహా అనేవాళ్ళు. హైటెక్ సిటీ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మినిమం శాలరీ 50,000 అయింది. అంతకుముందు ఫార్మా రంగంలో మాత్రమే 25,000-30,000, అది మేనేజర్ క్యాటర్కి మాత్రమే జీతాలు ఉండేటివి. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో హైటెక్ సిటీ ఓపెన్ చేసిన తర్వాత, ఐటీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మినిమం జీతాలు 30,000 నుంచి 1,00,000-1,50,000. ఈరోజు 2 లక్షల కోట్లు చూస్తున్నాం. ఆనాడు ఎకరం 1,00,000 ఉంటే ఈనాడు 150 కోట్లు అయింది, అదే హైటెక్ సిటీ ప్రాంతంలో. అలాగే ఆ ప్రారంభోత్సవం జరిగి నేటికి కరెక్ట్గా 27 సంవత్సరాలు పూర్తయింది. అది అభివృద్ధి. రెండో పక్కన 2013 సెప్టెంబర్ 23 11 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులో ముద్దాయి అయిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ తీసుకుని బయటకు వచ్చి మళ్ళీ ప్రజలను వంచి మోసం చేసి అధికారాన్ని చేపట్టి మరికొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఇది వినాశనం. ఈ రెండు ఒకే రోజు జరిగిన కార్యక్రమాలు. వీటిని స్పష్టంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు శివరాం ప్రసాద్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. 1998 సెప్టెంబర్ 23 వాజ్పేయి గారు ప్రారంభించిన హైటెక్ సిటీ, దానివల్ల ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం జరిగిందో, అలాగే విభజిత తెలంగాణకి ఎంత మంచి జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు 2013లో బెయిల్ వచ్చింది అక్రమాస్తుల కేసుల్లో. అక్కడి నుంచి అతను చేస్తున్న అరాచకాలు, అధికారం చేపట్టాక ఇంకెన్ని అరాచకాలు చేసో చూసాం మనం. ఆనాడు తండ్రిని అడ్డం పెట్టుకుని 4-5 లక్షల కోట్లు దోచుకుంటే తను ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లకు పైగా దోచుకున్నాడు. ఒకే రోజు జరిగిన ఈ 2 సందర్భాలని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఒకే రోజు నిజమే. ఆ రోజు హైటెక్ సిటీ ప్రారంభోత్సవము, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి బెయిలు ఒకే రోజు రావటం అనేది నిజంగా, అంటే మనం కంపేర్ చేసుకుంటే ఆ రోజున హైటెక్ సిటీ వలన ఏం అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావటం వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది ఇది. అవును. ఆ రోజు ఇది ఈ క్విడ్ ప్రోగో వ్యవహారం అంతా దోపిడీ జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే, బెయిల్ వచ్చింది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. ఆ తర్వాత దాని మూలన ఎంత నష్టం జరిగిందనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ మొదలెట్టినప్పుడు సహజంగా ఏంటంటే, ఎవరైనా ఏదన్నా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే విమర్శిస్తారు. ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, కంప్యూటర్లు కూడి పెడతాయా, ప్రజలకి ఇది చేయట్లేదు, మీరు ఏమీ సహాయం చేయట్లేదు, మొత్తం అప్పులు చేసి దాన్ని హైటెక్ సిటీ కట్టి దాన్ని మీరు దాంట్లో ఏదో అవినీతి చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఏంటంటే, బురద జమ్మటం ఈజీ, కానీ అభివృద్ధి చేయటం చాలా కష్టం. ఆ రోజు నిజం చెప్పాలంటే హైటెక్ సిటీకి అసలు గవర్నమెంట్ నుంచి వెళ్ళిన సొమ్ము ఉందా అంటే లేదు. ఏపీఐఐసి అప్పు తీసుకుని ఏపీఐఐసి ద్వారా జరిగింది. అది 300 ఎకరాల్లోనే, ఆల్మోస్ట్ 300 ఎకరాల ప్రాంగణమే అది. ఇప్పుడు 1,500 కోట్ల చిల్లరంతో ఏపీఐఐసి తీసుకుంది. ఇది రీపేమెంట్ కూడా ఏపీఐఐసి చేసే విధంగా. అవును. అంటే ఒక ప్రభుత్వం మీద భారం లేకుండా, ప్రజల మీద కూడా భారం లేకుండా ఆ విధమైన ఇది తీసుకున్నారు. దాన్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి, హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్తో మాట్లాడి, మైక్రోసాఫ్ట్ సెకండ్ సెంటర్ ప్రపంచంలోనే, రెడ్మండ్ తర్వాత 2వ సెంటర్ ఏంటంటే హైదరాబాద్ అనే ఇది తీసుకురావటం వలన హైదరాబాద్కి ఒకసారి ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. తర్వాత అదేవిధంగా ఇది డెవలప్ అవుతుంది కాబట్టి, ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, కంప్యూటరైజేషన్ జరుగుతుంది కాబట్టి, కంపెనీలు వస్తాయి, ఏం చేయాలి, వాళ్ళకి వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యని దగ్గర చేశారు, అందుబాటులో తీసుకొచ్చారు విద్యార్థులకు. దాని మూలన ఏమైందంటే, మీకు రెడీమేడ్గా మీకు నైపుణ్యం కలిగిన యువకులు ఉద్యోగస్తులుగా దొరికారు. ఆ ఫలితం ఏంటి, వాళ్ళ మెగా సిటీ అయిపోయింది అది. వాళ్ళ ఆ రోజున అంత తక్కువ పెట్టుబడితో చేసిన హైటెక్ సిటీ వాళ్ళ సైబరాబాద్ కింద రూపుదిద్దుకుని కొన్ని వేల కంపెనీలు, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు, అట్లాగే దాదాపు 60,000 కోట్లు రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే అది విజన్. సరే, ఇక్కడ చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఏంటంటే, ఫస్ట్ ఆయన తండ్రి గారు ఉన్నప్పుడే ఆయన అడ్డం పెట్టుకుని ఈయన అధికారంలో లేనప్పుడే దోపిడీ జరిగింది.
సరే అయ్యింది. తర్వాత ఈ ఈ కేసులు అన్నీ పెట్టిన తర్వాత ప్రజల్ని ఆయన నమ్మించగలిగాడు. ఏమనంటే నా మీద కక్షతో కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టారు. నేను అమాయకుడిని, అందుకే నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ రావడానికి అదే కారణం. అంటే బెయిల్ వచ్చినంతలో అమాయకులు కాదు, కానీ ప్రజలు నా విధంగా నమ్మించగలిగారు. అంతేగాని నా మీద కేసులు ఇంకా ఉన్నాయి, విచారణ జరుగుతుంది, విచారణ పూర్తయిన తర్వాత కానీ దోషాన్ని నిర్దోషాన్ని తేలుతుంది అనే విషయాన్ని మాత్రం చేసి తన్నేదో అమాయకుడిగా చేసి తన నష్టపరచాలని చూశారనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అందుకని ఏమైంది, అపోజిషన్ లీడర్గా ఉండగలిగాడు. కాకపోతే ఆ రోజున ఏంటంటే ప్రజలకు అభివృద్ధి కావాలి, విడిపోయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి కావాలి. ఏ విధంగా ఇదేనంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్ నాయకుడు, విజనరీ చంద్రబాబు గారు కాబట్టి ఆయనకి అధికారం అప్పచెప్పారు. తర్వాత ఇదే వెర్షన్ కంటిన్యూ చేసుకుంటా మీకు చెప్పిన అబద్ధం చెప్పకుండా, అలాగే మళ్ళీ చిమ్మిన బురద చెప్పకుండా దేవుడి మీద రాజకీయాలు, తిరుపతి మీద రాజకీయాలు, అదేదో పింక్ డైమండ్ అని లేని అబద్ధాలు చెప్పి తండ్రి మరణం మీద కూడా రాజకీయాలు చేసి దానికి కారణం కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా క్రియేట్ చేసి సొంత బాబాయ్ చనిపోతే దాన్ని కూడా చంద్రబాబు మీద ఆయనకి మీద తోసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏది సోదరుడు లేకపోతే వాళ్ళ బంధువుల మధ్యలో వాళ్ళందరూ ఉండగా అక్కడ ఒక సీన్ ఆఫ్ అఫెన్స్ని కూడా దాన్ని చెరిపేసి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆ రోజున ఏంటంటే నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో పెద్ద హెడ్డింగ్ పెట్టి మళ్ళా దాన్ని కౌంటర్ ఇవ్వకుండా, మళ్ళా దానికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా కోర్టుకెళ్ళి గాగాటర్ తెచ్చుకున్నారు. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేయాలో అంత పర్ఫెక్ట్గా పనిచేసింది. అంటే స్క్రీన్ ప్లే రాసుకుని హత్య చేసినట్టు ఉంది అది. అంటే గాగాటర్ కూడా అట్లా వచ్చినట్టే కనపడుతుంది కదా. ఈ విధంగా జరిగిన సమయంలో ఏమైంది, ప్రజలు నమ్మారు. ఈయనంత ఇదే కరెక్ట్ అయి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పుకునే అవకాశం లేదు వీళ్ళకి. తల్లి విజయమ్మ సోదరి షర్మిల కూడా అలాగే మాట్లాడేటప్పటికి నిజం అనుకున్నారు, మాట్లాడారు. వీళ్ళకేమో ఇది కాదు అని చెప్పుకునే అవకాశం లేదు, అధికారంలో ఉన్నా కానీ చెప్పుకోలేకపోయారు. మొన్న చెప్పిన వ్యవహారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి అసలు విషయం కూడా తెలియలే అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ క్లియర్గా ఆయనకి చెప్పలేదు అనేది. ఆ ఫలితం ఏమైందంటే మొన్న 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం అంటే ఈయన ఒక పక్కన ఇటుక పేర్చుకుంటూ చేయాలని, ఆ రోజున మీకు అక్కడ హైటెక్ సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతిని దానికి ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ప్రభుత్వం మీద భారం పడకుండా 34,323 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం. అట్లాగే అదే సమయంలో మీకు మెట్టెక్ జోను తర్వాత ఇవన్నీ తీసుకురావటం, పరిశ్రమలో తీసుకురావటం, పట్టిసీమ ఇది ఆ పోలవరం ఆలస్యమవుతుంది కాబట్టి ఈలోపు పట్టిసీమ తీసుకురావటం, ఆ పట్టిసీమ ద్వారా ఎంత లాభం జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎంత ఉపయోగించొద్దనుకున్నా పట్టిసీమను ఉపయోగించాల్సిన అవసరం వచ్చింది. ఉపయోగించారు. అక్కడ పట్టిసీమ పంప్స్ ఆడించాల్సి వచ్చింది. ఎంత అంటే అభివృద్ధి అంటే అలా ఉంటుంది. ఇటువంటిది ఈయన ఏం చేశారు, పోలవరాన్ని పూర్తిగా ఇది 5 సంవత్సరాల్లో మొత్తం మళ్ళీ ఎక్కడంటే డయాఫ్రామ్ వాల్ మళ్ళీ మొదలెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సమయానికి మళ్ళీ డయాఫ్రామ్ వాల్ మొదలెట్టాలి. తర్వాత అమరావతి ఎక్కడ వేసినాయి అక్కడే ఉన్నాయి, ఏమి ఒక్క ఇటుక పేర్చలా ఒక్క ఇది లేదు. అటువంటి పరిస్థితి తీసుకొచ్చి 2 అభివృద్ధి కార్యక్రమాలను ఆపేసి ఎంతసేపు ఏదో మేము ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, మేము మమ్మల్ని మించి ఎవరో ఇవ్వలేదు అని ప్రచారం చేసుకుని ప్రజలను నమ్మించాలని చూశారు. సరే కొంతకాలం నమ్మినా ఎవరికైనా సరే ఏమవుతుంది ప్రాక్టికల్గా అక్కడ వాళ్ళకి ఎంతవరకు వస్తుంది ఎంతవరకు రావట్లేదు. లిక్కర్ తీసుకోండి, దాంట్లో ఎంత అవకతవకలు జరిగింది, ఎంత అన్యాయం జరిగింది. స్పూరియస్ లిక్కరు దాదాపు ఒక క్వాలిటీ తక్కువ లిక్కర్ని ఎక్కువ రేటుకి అమ్మి అసలు అది కరెక్ట్గా బిల్లింగ్ చేశారో చేయలేదో కూడా పరిస్థితుల్లో, మొత్తం జీరో వ్యాపారం జరిగిందా అనే కూడా అనుమానాలు వచ్చే పరిస్థితిలో మొత్తం ఏది ఇవాళ ఏరుశనక్కాయ బండి అతను కూడా డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తంటే దాంట్లో డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంత అనుమానాస్పదంగా ప్రవర్తించడం జరిగింది. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దాని మీద ఈయన బొమ్మలు, ఆ పుస్తకం మీద ఎవరి ఆస్తి మీద ఎవరు బొమ్మలు వేస్తారు, గవర్నమెంట్ ముద్ర ఉంటుంది తప్ప ముఖ్యమంత్రిది కాదు.
అట్లాగా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అన్నిటి మీద ఫోటోలు. తర్వాత అక్కడ ఉన్న ఇది మీకు పునాది రాళ్ళు వేస్తుంటే ఇది సర్వే రాళ్ళు, వాటి మీద ఆయన బొమ్మలు. జనాలు భీతిలే పరిస్థితి తీసుకొచ్చారు. జనం దానికి తగినట్టుగానే ప్రవర్తించారు. అంటే ఈ రెండు కంపారిజన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అర్థమైంది ఆ రోజు 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయాం అనేది. ఆ నష్టపోయింది కళ్ళకు కనపడుతుంది. ఇవాళ ఈ సంవత్సరంలో మళ్ళీ ఎంత ముందుకు తీసుకెళ్తున్నాం అనేది తెలుస్తుంది. అది కాకుండా ఇప్పుడు సంక్షేమమే తీసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ప్రచారంలో వెనకబడుతుంది. ఇప్పుడు సంక్షేమమే తీసుకుంటే ఇవాళ ఇచ్చిన సంక్షేమం ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చారు. చాలా ఎక్కువ ఇచ్చినట్టు. మరి అది చూపించుకోవాలి కదా, అది చెప్పుకోవాలి కదా. అప్పుడు ఇంత ఇచ్చాడు, ఇప్పుడు ఇంత ఇచ్చామని ఫిగర్స్తో సహా చెప్పుకోగలరు కదా. అక్కడే వెనకబడుతున్నారు. అది కరెక్ట్గా చెప్పుకుంటే సంక్షేమం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. రెండు బాగా జరుగుతున్నాయి బాగా. దాన్ని చెప్పుకోగలగాలి. అది చెప్పుకోలేకపోతే నష్టం ఎవరికంటే పార్టీకి నష్టం జరుగుతుంది, తద్వారా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే విజనరీ లీడరు పరిపాలిస్తే ఎట్లుంటుంది. అది కాకుండా విధ్వంసమే లక్ష్యంగా చేసి కుల మతాలు రెచ్చగొట్టి మనం పరిపాలించడమే ముఖ్యమనే వ్యవహారం ఉన్నాళ్ళు కనుక అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది కనపడింది. అంటే వాళ్ళు అబద్ధం ప్రచారం చేసుకున్నంత బాగా వీళ్ళు మంచిని ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అవును. అసలు ఇప్పుడు అంతకుముందు కూడా మీరు ఏదన్నా పింక్ డైమండే తీసుకోండి. అసలు ఉదాహరణ చెప్పుకోగలిగారు ఆ పింక్ డైమండ్ లేదని. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని తవ్వితే నేలమాగండిలో కింద ఉంటుందని చెప్పారు. లేదని చెప్పగలిగారు ఎవడన్నా? అంటే ఆయన పందా ఏంటంటే మీకు తెలిసిందే కదా, అభివృద్ధి చేసుకుంటూ పోదాం, కుక్కలు మొరుక్కుంటూ ఉంటాయి అన్నట్టు ఊరుకున్నారు. అదే విషప్రచారం అయిపోయి ఇప్పుడు మీకు ఒకసారి నష్టపోయారు అర్థం అవ్వాలి. 2004లో ఈయన అందేంటి, వ్యవసాయం దండగ్గా మారుతుంది కాబట్టి మీరు రైతులు పాడి తర్వాత కోళ్ళు ఇటువంటివి కూడా పెట్టుకుని దాన్ని కూడా మీరు ఒక ఆధారంగా చేసుకుంటే రెగ్యులర్గా మీకు ఇన్కమ్ వస్తుంది రోజువారీ. వ్యవసాయంలో వచ్చేది మీకు సరిపోతుంది. వ్యవసాయం ఆ విధంగా ఉంటుందంటే ముందు వెనక మా తోక కట్ చేసి సేంద్రియ ఎరువుల ద్వారా ఖర్చు తగ్గుతుంది, మీకు పాడిని పెంచుకోండి అని చెప్పాడు. దానికి చెప్తే ఏమన్నారు రాజశేఖర రెడ్డి, ముందు వెనక మళ్ళీ కట్ చేసి వ్యవసాయం దండగా అన్నాడు. అది ఒకసారి అనుభవం అయింది కదా. రెండోసారి అనుభవం ఎప్పుడైతే వీళ్ళు చేస్తున్నారో దానికి కౌంటర్ అటాక్ చాలా పవర్ఫుల్గా చేయగలగాలి. అది చేయకపోతే నష్టం. అది మొన్న కూడా అదే జరిగింది, 2019లో జరిగింది కూడా అదే. కాబట్టి ఇప్పుడైనా సరే ఏది జరిగినా ఇటువంటి అటెంప్ట్ జరిగితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి ప్రజలకి అసలు నిజాలు తెలియజేసే విధంగా ఉండకపోతే ఈ అబద్ధాలే నిజమవుతాయి. తెలుగుదేశం ప్రభుత్వం నాడైనా నేడైనా మంచి చేస్తూ కూడా మంచిని ప్రచారం చేసుకోలేకపోయిందని, అదే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారాన్ని కూడా ప్రచారం చేసి ప్రజల మనసులో విషం నింపి అధికారం పొందగలిగాడని, అట్లాగే నేడు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందంటూ మంచిని చెప్పుకోలేకపోతే గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంచిని ప్రచారం చేసుకోలేకపోతే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన శివరాం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.